ఇంకా నాకు అది సాధించాలనుంది, ఇది ఎవరిని సాధించకుండా ఉంటే చాలు, ఇంకేం సాధించక్కల్లా. జీవితంలో విజయాలు అంత పెద్ద క్లిష్టమైనవి ఏం కావు. ఇక్కడ ఏ వయస్సుకి ఏది సాధించాలో అది సాధిస్తే చాలు, పెద్ద విషయం కాదు. ఇక్కడ భౌతిక విజయాలు వేరు. 5 ఏళ్ల పిల్లాడికి, పసిగుడ్డికి 5 ఏళ్ల పిల్లాడికి విజయం ఏమిటి అంటే పక్క తడపకుండా ఉంటే చాలు, అది ఘన విజయం. 10 ఏళ్ల పిల్లాడికి విజయం ఏమిటంటే ఒంటరిగా పడుకోగలిగితే చాలు. 20 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే 4 స్నేహితులను సంపాదించుకోగలిగితే చాలు, ఒంటరిగా బతకకుండాను. 30 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే శృంగార సౌఖ్యాలు హాయిగా ఆనందంగా అనుభవించగలిగితే చాలు, వాడు గొప్ప మనిషి అన్నట్టే. 40 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే జీవితానికి సరిపడా సంపాదించుకోగలిగితే చాలు, ఆ పరిస్థితి రావాలి. అలా ఉంటే విజయం సాధించినట్టే. 50 ఏళ్లకు కూడా మళ్ళీ అదే విజయం, జీవితానికి సరిపడా సంపాదించుకోగలిగితే చాలు. ఒక 20 ఏళ్ళు ఇచ్చారు లెక్క. 60 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే 30 ఏళ్ళప్పుడు శృంగార సౌఖ్యాలన్నీ అనుభవించలేకపోయినా సరసము చమత్కారం కోల్పోకుండా ఉంటే చాలు, ఇంకా అసలు జీవ చచ్చిపోకుండా ఉంటే చాలు, కాస్త ఉప్పు కారం తినగలిగితే చాలు, గొప్ప విజయం సాధించినట్టే. 70 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే 20 ఏళ్లప్పుడు ఏర్పడిన 4 స్నేహితుల్ని 70 ఏళ్లప్పుడు కూడా మిగుల్చుకోగలిగితే వాడు ఘన విజయం సాధించినట్టే లెక్క. అంటే ఈ స్నేహం 50 ఏళ్ళు కొనసాగిందన్నమాట. 20 ఏళ్లప్పుడు అందరూ చాలామంది స్నేహితులు ఉంటారు. బడ్డీ కొట్టు దగ్గర ఖాళీగా కూర్చుంటే 10 మంది వచ్చి ఉంచుంటారు అక్కడ. 70 ఏళ్ళ వాడి దగ్గరికి ఎవడొస్తాడో, వస్తే ఏమైనా పని చెబుతాడేమో అని రాడు, లేకపోతే వీడిని నడిపించాలేమో, ఇప్పుడు దగ్గుతాడేమో, శ్లేష్మం మన మీద పడుతుందేమో అని రాడు. కానీ మన 20 ఏళ్ళప్పుడు మనకున్న స్నేహితులో స్నేహితురాలో ఎవరైనా 70 ఏళ్ళప్పుడు కూడా వచ్చి మన పలకరిస్తున్నారు, మన ఇంటికి వస్తున్నారు, కనీసం ఫోన్లో మాట్లాడుతున్నారు అంటే ఆ వ్యక్తి ఘన విజయం సాధించినట్టే లెక్క. చాలా కలుపుకోలుతనం, త్యాగభావం ఉంటే తప్ప 20 ఏళ్ల స్నేహితులు 70 ఏళ్ల వరకు ఉండరండి మనతో. అంటే ఇదంతా ఆవృత్తి. సరిగ్గా ఏవి మళ్ళీ చిన్నప్పుడు వస్తాయి, మళ్ళీ తర్వాత వస్తాయి. 30 ఏళ్ళప్పుడు శృంగారం, తర్వాత 40-50 ఏళ్ళకి ఆ సంపాదన, 60 ఏళ్ళకి మళ్ళీ 70 ఏళ్ళకి మళ్ళీ ఆ స్నేహితులను నిలబెట్టుకోగలగడం, 80 ఏళ్ళకి మళ్ళీ విజయం ఏమిటో తెలుసా, ఒంటరిగా పడుకోగలగడం. నాకు భయం అవుతుంది అనకుండా కేటాయించిన గదిలో ఒక్కళ్ళు రామకృష్ణ అంటూ పనుకోగలిగితే ఘన విజయం. 85 ఏళ్ళకి మళ్ళీ విజయం ఏమిటంటే మరోలా అనుకోవద్దు, 5 ఏళ్ళ అప్పటిదే పక్క తడపకుండా ఉంటే చాలు. 85 ఏళ్ల తర్వాత విజయం ఏమిటంటే బతుకుండడమే మహావిజయం, ఇంకేం అక్కర్లేదు. బతుకున్నాం, అదే విజయం అంతే. ఇవి భౌతిక విజయాలు మాత్రమే. కానీ నైతిక విజయం వేరు, ఆధ్యాత్మిక విజయం వేరు, తాత్విక విజయం వేరు. 72 దాటాక ఎవరైనా బతికితే LIC వారు బోనస్ ఇచ్చినట్టు లెక్క. ఇంకా చాలా వేగంగా ఆలోచించుకోవాలి. 72 ఏళ్ల తర్వాత మన జీవితం ఎలాంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్, ఇంకో 4 చుట్లు వేస్తుంది, అంతకంటే చుట్లు లేదు. మనం పేట వేసుకుని తిప్పేయకూడదు, ఎంత తిప్పినా ఒకటే. ఇంకా అది ఇక అయిపోతుంది, ఆగిపోతుంది, అయిపోతుంది, రేపో ఎల్లుండో ఏం చేయాలో చేయడమే అంతే. ఇంకా